This is chapter 21, verse 33. ఆదికాండము 21వ అధ్యాయము 33వ వచనంలో ఏముందో చూద్దాము. అబ్రహాం ప్లాంటెడ్ ఏ tamarisk tree in Beersheba and called there on the name of the Lord, the everlasting God. అబ్రహాము బేర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. ఇక్కడ నిత్య దేవుడు ఇక్కడ నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేశాడంట అబ్రహాం గారు. ఈయన నిత్య దేవుడు. ఇక్కడ చూసినట్లయితే దేవునికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సర్వశక్తి గల దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, ఇలా చాలా పేర్లు ఉన్నాయి ప్రియమైన వారలారా. అయితే ఆ పేర్లన్నీ కూడా మరి ఆయన శక్తిని బట్టి వచ్చినవే కాబట్టి ఎక్కడ ఎవరికి ఎలా దేవుడు పరిచయం చేసుకున్నాడు, ఎవరికి దేవుడు ఏమనిపించాడు, భక్తులైన వారికి ఆయన శక్తియుక్తులను బట్టి ఎవరికి ఏమనిపించాడు అనే విషయాలు మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం అనేకమైనవి.